Satyavati Madam Garu and our beloved teacher, Sir Balaji Rao Sir Garu, and our Balaji Rao Sir Garu, and my dear seniors and my dear students. Today I would like to share my experience, what I felt here. So first we would connect to the one word, that is JNV. JNV అనగానే మనకు ఒక వర్డ్ గుర్తుకొస్తుంది. ఏంటి అంటే ఎక్కడ ఉన్నా ఏ బ్యాచ్ అయినా JNV అనగానే మనం అనే వర్డ్ అనేది మనము కనెక్ట్ అవుతాం. సో దానికి చాలా హ్యాపీగా మనం ఫీల్ అవ్వాలి. సో ఇక్కడే కాదు, ఏ స్టేట్లో అయినా ఏ కంట్రీలో అయినా కానీ JNV అనగానే ఫస్ట్ మన అనే ఫీలింగ్ మనకు వస్తుంది. సో అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో అదేవిధంగా చూసుకుంటే మెమోరీస్ చూసుకుంటే చాలా ఉన్నాయి. సో ఇక్కడ మన అసెంబ్లీ చూసుకున్నా, కారిడార్స్ చూసుకున్నా, క్లాస్ రూమ్స్ చూసుకున్నా, మెస్ చూసుకున్నా, మన డార్మెంట్స్ చూసుకున్నా, ఎక్కడ చూసినా వండర్ఫుల్ మెమోరీస్ మనకు మన లైఫ్లో ఎన్నో ఉన్నాయి. సో వాటిని మనం మర్చిపోలేము, ఎప్పటికీ మన లైఫ్లో గుర్తుంచుకుంటాము. సో అదేవిధంగా మనము 6th క్లాస్లో ఇక్కడికి ఎంటర్ అవుతాము, 12thలో మనం బయటకు వెళ్తాము. సో 6thలో మనకు వచ్చినప్పుడు మనకి ఏమీ తెలియదు, కానీ మనం ఒకసారి బయటకు వెళ్తున్నామంటే ఎంతో నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకొని వెళ్తాము. సో అదేవిధంగా ఇక్కడ JNV ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అంటే చాలా భద్రతగా ఉంటుంది. ఇక్కడ టీచర్స్ అందరూ కూడా పిల్లల్ని చాలా భద్రంగా వాళ్ళ చిల్డ్రన్స్ లాగా మనల్ని కేరింగ్గా చూసుకుంటారు. సో అదేవిధంగా ఇక్కడ సీనియర్ జూనియర్ అనే దాన్ని మనం మెయింటైన్ చేస్తాము. ప్రతి సీనియర్ ప్రతి జూనియర్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. సో ఇది కూడా ఒక వండర్ఫుల్ మెమొరీ. ఐ థింక్ ఇది ఎక్కడా కూడా ఉండదు, ఇలాంటి ఫీలింగ్ మన JNVలోనే ఉంటుంది. సో దీనికి మనమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో అదేవిధంగా ఈ JNV అనేది మా ఫ్యామిలీకి కనెక్ట్ అయి ఉంది. ఏంటి అంటే మా ఫాదర్ ఇక్కడే వర్క్ చేశారు. సో మరి మా ఇంటి నుంచి మేము ముగ్గురం ఇక్కడే స్టడీస్ చేశాము. మా అన్నయ్య గారు వినయ్ శంకర్ గారు, అదేవిధంగా మా సిస్టర్ అనిత అండ్ మై సెల్ఫ్ సరిత, మా స్టడీస్ ఇక్కడే కొనసాగాయి. సో మేము ఈ సభాముఖంగా మా నాన్నగారికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. సో అదేవిధంగా ఇక్కడ చాలా మెమోరీస్ ఉన్నాయి. సో వాటిని మనము మర్చిపోలేము. ఇక్కడ సార్స్ చూసుకుంటే బాలాజీరావు సార్ ఉన్నారు. సో సార్ క్లాస్ రూమ్లో గ్లోబ్ అనగానే సార్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాళ్ళు, ఇలా ఇచ్చేవారు. సో అది ఇప్పటికీ నా కళ్ళల్లో ఉంటుంది. సో అదేవిధంగా బాబు సార్ గారు, ఇందిరా మేడం గారు, సంధ్యా మేడం గారు, జ్యోతి మేడం గారు, శేఖర్ బాబు సారు, ప్రతి ఒక్కరు మన కళ్ళల్లో ఉన్నారు. సో వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ మనం ఫాలో అయ్యాం కాబట్టి మనం ఇక్కడ ఈ విధంగా ఉన్నాము. సో ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్, so please set one target for your life and you do hard work and dedication for that. So first you will learn a discipline and a sincerity that will move you forward. Thank you one and all.